హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో దీనికి సంబంధించిన ప్రశ్నలు అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్ట్ అనేటువంటిది దీనిలో ఉండడం జరిగింది. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన టెస్టులు అయితే ఉంటాయి. 5 గ్రాండ్ టెస్టులు దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో కాస్ట్ వచ్చేసి మీకు 399 రూపీస్ ఉంది. ఇంకా అదే కాకుండా ఎకానమీకి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యే విధంగా చాప్టర్ వైజ్గా ఉండేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. ఇంకా అవే కాకుండా తెలంగాణ కల్చర్ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు కావచ్చు, ఇంకా గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించి కావచ్చు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా మన యాప్లోకి అయితే తీసుకొచ్చాం. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావచ్చు, ఇంకా మీకు సబ్జెక్ట్ వైజ్గా మీకు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. పాలిటీ కావచ్చు, హిస్టరీ, అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన టెస్టులు కూడా ఉన్నాయి. అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. ఒకసారి చూసి రాసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. సో మొదటగా ఈరోజు తెలంగాణలో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులందరికీ మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ మనం మొదటి అప్డేట్ కనుక చూసినట్లయితే నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నేడు కానిస్టేబుల్ పోస్టులకు తుదిరాత పరీక్ష నిర్వహణకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు. హాల్ టికెట్స్పై అభ్యర్థుల ఫోటో అతికించడం తప్పనిసరి. ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని అధికారుల సూచన అని చెప్పేసి ఇక్కడ పోలీస్ జాబ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు సో వీటిని అయితే పాటించండి. ముఖ్యంగా హాల్ టికెట్స్ పైన మీ ఫోటోని అయితే అతికించాలి. దాంతోపాటుగా ఏదైనా ఒక గుర్తింపు కార్డును మీ వెంట తీసుకువెళ్ళాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా నిమిషం ఆలస్యమైన కూడా నో ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఒక 1 hour బిఫోరే మీ యొక్క సెంటర్కు మీరు చేరుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మరో 1000 స్టాఫ్ నర్స్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. సర్కారుకు ప్రతిపాదనలు పంపినటువంటి వైద్య శాఖ అన్ని పోస్టులు కొత్త మెడికల్ కాలేజీలకే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే 5204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్. మే మొదటి వారంలో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు కౌన్సిలింగ్. వీరంతా కొత్త వైద్య కళాశాలకే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో మరో 1000 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కానున్నాయి. కొత్తగా అందుబాటులోకి రానున్నటువంటి 9 వైద్య విద్యా కళాశాల కోసం ఈ పోస్టులను కేటాయించనున్నారు. కొత్త పోస్టుల కోసం వైద్య శాఖ సంచాలకుడు డాక్టర్ రమేష్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సో ఈ 1000 పోస్టులకు ఆర్థిక శాఖ త్వరలో పచ్చజెండా ఊపనుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. సో కొత్త కాలేజీలకు సంబంధించినటువంటి అనుబంధ ఆసుపత్రిలో పడకల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 1000 మంది స్టాఫ్ నర్సులు అవసరమని దానివల్ల ఈ పోస్టులు పెరిగినట్లు వాళ్ళు వివరించడం జరిగింది. సో ఇప్పటికే మనకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 5204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 12న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సో ఈ పోస్టులకు 45,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 3823 పోస్టులు వైద్య విద్యా సంచాలకులు, ఆరోగ్య సంచాలకుల పరిధిలో ఉన్నవి. సో ఇన్ని పోస్టులను భర్తీ చేస్తున్న కొత్త కాలేజీలకు అనుబంధ ఆసుపత్రులకు సరిపోయేంత స్టాఫ్ నర్సులు లేరని అధికారులు గుర్తించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దానివల్ల మరొక 1000 పోస్టులను అదనంగా మంజూరు చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ TSPSC నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రేపటి నుంచి లెక్చరర్ దరఖాస్తులకు సవరణకు ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో లెక్చరర్ దరఖాస్తుల సవరణకు మే 1 నుంచి 4 వరకు సో అవకాశం కల్పిస్తున్నట్లు మనకు TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలపడం జరిగింది. సో దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఎవరైనా పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోవాలని చెప్పేసి సూచించారు. సో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 247 లెక్చరర్ పోస్టులకు గత ఏడాది డిసెంబర్ 7న TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది. సో మల్టీ జోన్ 1లో 93, మల్టీ జోన్ 2లో 154 పోస్టులుండగా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అత్యధికంగా 82 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. సో వీటి కోసం అభ్యర్థులు TSPSC వెబ్సైట్ ద్వారా మాత్రమే సో అప్లికేషన్ ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు TSPSC నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా అదే కాకుండా చాలా మంది గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి మనకి ఇప్పటివరకు అయితే TSPSC ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. చాలా మంది అడుగుతున్నారు సో ఎడిట్ ఆప్షన్ ఉంటుందా లేదా అని చెప్పేసి. మాక్సిమం మనకు గ్రూప్ 4కి సంబంధించి కూడా ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో అది ఎప్పుడు ఇస్తారని తెలియదు కానీ కంపల్సరీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే
గురుకుల పోస్టుల పరీక్షలన్నీ ఆన్లైన్లోనే అని చెప్పేసి ఇక్కడ గురుకుల ఉద్యోగాలకు సంబంధించి మరొక అప్డేట్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఓఎంఆర్ ఆధారిత పరీక్షల నిర్వహణపై గురుకుల బోర్డు పునరాలోచన. ప్రస్తుతం రాష్ట్రంలో ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ సామర్థ్యం 32,000. సో సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహిస్తే ఆన్లైన్లో నిర్వహణ సాధ్యమేనని అధికారుల యొక్క అంచనా. సో ఆన్లైన్ పరీక్షా కేంద్రాలకు ఎంపికకు మొదలైనటువంటి సంప్రదింపుల కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు రావడం జరిగింది. సో గురుకుల విద్యాలయ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ గురుకుల విద్యాలయ నియామకాల బోర్డు పునరాలోచన చేస్తుంది. ప్రస్తుతం నోటిఫికేషన్లో మనకు పరీక్షలు ఓఎంఆర్ ఆధారిత లేదా ఆన్లైన్లో నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించినప్పటికీ ఓఎంఆర్ ఆధారిత పరీక్షలకే ఏర్పాటు చేస్తూ వచ్చింది. కానీ TSPSC పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఓఎంఆర్ ఆధారిత పరీక్షల విధానంపై తర్జన భర్జన పడుతుంది. సో మరోవైపు TSPSC అన్ని రకాల పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టడంతో గురుకుల ఉద్యోగ పరీక్షలను కూడా ఇదే విధానంలో నిర్వహించడానికి ఉన్నతాధికారులు ట్రిప్ పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి ఇప్పుడు 9 నోటిఫికేషన్లు వచ్చాయి కదా, దాని అప్లికేషన్స్ బట్టి సో వీళ్ళు ఆన్లైన్లో పెట్టాలా లేదంటే ఆఫ్లైన్లో పెట్టాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఒక అప్డేట్ సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు SBI నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. SBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు ఖాళీల వివరాలు కనుక చూసినట్లయితే స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్కి సంబంధించి 217 ఉద్యోగాలు ఉన్నాయి. మేనేజర్ సంబంధించి 2 ఉద్యోగాలు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ 44, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ 136, అసిస్టెంట్ VP వచ్చేసి 19 ఉన్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 15 ఉద్యోగాలు ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో BE, BTech, MCA, MTech చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది 750 రూపాయలు అయితే ఉంది. సో రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా దీని యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 29 నుంచి స్టార్ట్ అవుతుంది. మే 19 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి చూసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టు మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి ఈరోజు మనకి ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఒక ప్రాక్టీస్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా జనరల్ స్టడీస్ రీజనింగ్ సంబంధించి, అదేవిధంగా జనరల్ స్టడీస్లో మనకు సైన్స్కి సంబంధించి ఇక్కడ బయాలజీకి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ కూడా ఇచ్చారు. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని వీటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే దేశంలోనే తొలి తీగల రైల్వే వంతెన సిద్ధం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు రైల్వే శాఖ మరో ఘనతకు చేరువైంది. సో జమ్మూలోని రైసీ జిల్లాలో చేపట్టినటువంటి దేశంలోనే మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. సో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సో 11 నెలల వ్యవధిలోనే ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. సో వంతెనను 96 ప్రధాన తీగలతో అనుసంధానించినట్లు వివరించారు. సో మొత్తం తీగల పొడవు వచ్చేసి 653 కిలోమీటర్లు ఉందని వెల్లడించడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూసినట్లయితే ఇది మనకు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జమ్మూ బారాముల్లా మార్గంలోని కాట్రా రైసీ సెక్షన్ అయితే కలుపుతుందంట. సో హిమాలయ పర్వతాల మధ్య అంజీకడ్ నదిపై దాదాపుగా 1086 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. సో ఈ బ్రిడ్జి 216 కిలోమీటర్ల వేగంతో వచ్చేటువంటి రైళ్లను కూడా తట్టుకోగలదని అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే దేశంలోనే తొలి తీగల రైల్వే వంతెన ఇటీవల ఎక్కడ వచ్చిందని చెప్పేసి అంటాడు. జమ్మూలో ఉన్నటువంటి రైసీ జిల్లాలో రావడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఆర్మీ ఆర్టిలరీ రెజిమెంట్లోకి మహిళలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో చరిత్రలో తొలిసారిగా నియామకం. ఫస్ట్ బ్యాచ్లో 5గురికి పోస్టింగ్, 3గురికి చైనా బార్డర్లో, 2కి పాకిస్తాన్ బార్డర్లో బాధ్యతలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఆర్మీ కొత్త చరిత్రకు నాంది పలికింది. సో దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్టిలరీ రెజిమెంట్లో మహిళలను నియమించింది. సో ఫస్ట్ బ్యాచ్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి 5గురు మహిళా ఆఫీసర్లకు పోస్టింగ్ ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు. వీరిలో 3గురికి చైనా బార్డర్లో, అదేవిధంగా మరో 2కి పాకిస్తాన్ బార్డర్లో బాధ్యతలు అప్పగించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. వీళ్ళలో మనకు లెఫ్టినెంట్ మోహక్ సైని కావచ్చు, లెఫ్టినెంట్ సాక్షి దూబే అండ్ లెఫ్టినెంట్ అతిథి యాదవ్ అండ్ లెఫ్టినెంట్ పాయిస్ ముద్గిల్, అదేవిధంగా మరొక వ్యక్తి ఆకాంక్ష ఉన్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో చెన్నైలో మనకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో పూర్తి చేసుకున్న ఈ 5గురు మహిళా ఆఫీసర్లతో పాటు 19 మంది మగ ఆఫీసర్లకు పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం జరిగినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇది మనకు ఆర్మీ చరిత్రలో మొదటిసారి అన్నమాట. సో ఇది గుర్తుంచుకోండి. వాళ్ళని ఎక్కడ నియమిస్తున్నారు? చైనా బార్డర్లో, అదేవిధంగా పాకిస్తాన్ బార్డర్లో ఒక 5గురు మహిళలను ఫస్ట్ టైంగా మనకు ఈ ఆర్మీ ఆర్టిలర్లో మనకు రెజిమెంట్గా నియమిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీటిని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు జిరోదా CEO నితిన్ కామత్కు ఎంటర్ప్రీమియర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ కోసం పెద్దగా ఖర్చు చేయలేదు. వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీల నుంచి ఫండ్స్ సేకరించలేదు. అయినప్పటికీ బ్రోకరేజ్ ఇండస్ట్రీలో టాప్
జిరోదా అయితే కొనసాగుతుంది. సో కంపెనీని కొత్త శిఖరాలకు చేర్చినటువంటి జిరోదా సీఈఓ నితిన్ కామత్కు 2022 గాను సో ఇక్కడ మనకు ఇంటర్ ప్రీమియర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే వరించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, ఇది ఏ కంపెనీకి సంబంధించిన సీఈఓ, ఇక్కడ జిరోదా సీఈఓ అయినటువంటి నితిన్ కామత్కు సో ఇంటర్ ప్రీమియర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చినట్లు గుర్తుంచుకోండి. 2022 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే సింగరేణి సోలార్కు మరో జాతీయ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో నీటి పొదుపులో ఇటీవల థర్మల్ విద్యుత్ ప్లాంట్కు అవార్డు, సో అనతి కాలంలోనే 2 అవార్డులు రావడంపై సీఎండి శ్రీధర్ హర్షం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సింగరేణి సోలార్కు మరో జాతీయ పురస్కారం దక్కింది. అతి తక్కువ సమయంలోనే పర్యావరణ హితంగా 224 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ను నిర్మించి పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించినందుకు సో రెన్యూ ఎక్స్ అవార్డుల్లో ఉత్తమ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇయర్ అవార్డు 2023 అయితే లభించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మరొక అవార్డు, ఈ అవార్డు పేరు ఏంటంటే రెనినెక్స్ అవార్డు అనమాట. సో ఇది ఉత్తమ ఎనర్జీ ట్రాన్సిస్టర్ ఇయర్ అవార్డు 2023 కింద అయితే ఎంపిక కావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఏంటంటే మనకి ఇది సింగరేణి సోలార్కి సంబంధించి, సో సింగరేణి సోలార్కి సంబంధించి ఇటీవల ఎక్కువ వార్తల్లో ఉంటుంది కనుక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకి ఇది ఏ ప్రాంతంలో ఉంది, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ విషయంలో అయితే చరిత్ర సృష్టించినటువంటి నేవీ మాజీ కమాండర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. గోల్డెన్ గ్లోబ్ రేస్ పూర్తి చేసినటువంటి అభిలాష్ టోమీ సో చిన్న పడవలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసినటువంటి తొలి భారతీయుడిగా ఘనత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్ను పూర్తి చేసినటువంటి మొదటి భారతీయుడిగా రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్ కమాండర్ అయినటువంటి అభిలాష్ టోమీ చరిత్ర సృష్టించాడు. 2022 సెప్టెంబర్ 4న మనకు ఫ్రాన్స్లోని లేస్ సాబుల్స్ డి ఒలోన్ నుంచి ప్రారంభమైనటువంటి ఏ రౌండ్ ది వరల్డ్ సోలో సెయిలింగ్ రేస్లో ఆయన 2వ స్థానంలో నిలిచినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో అభిలాష్ 36 అడుగుల పొడవైనటువంటి తన ఇక్కడ పడవ పేరు వచ్చేసి మనకు బయానాట్లో 236 రోజుల పాటు దాదాపుగా 30,000 మైళ్ళ జర్నీ చేసి శనివారం ఉదయం 10:30 ఫ్రాన్స్ తీరానికి చేరుకున్నారు. సో దక్షిణాఫ్రికాకు చెందినటువంటి 40 ఏళ్ల నావికుడు కిర్స్టోన్ సో న్యూ షాఫర్ గురువారం రాత్రి నాటికే గమ్యస్థానాన్ని చేరుకొని మొదటి స్థానంలో నిలవగా సో ఇతను 2వ స్థానంలో నిలిచారు. సో ఇది గుర్తుంచుకోండి, పేరు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు అని చెప్పేసి మనకు డైరెక్ట్గా అడగవచ్చు. అభిలాష్ టోమీ అనేటువంటి పర్సన్ సో మొత్తం అతి చిన్న పడవల్లోనే సో ప్రపంచాన్ని చుట్టి వచ్చి సో ప్రపంచంలోనే 2వ వ్యక్తిగా, భారతదేశంలో మొదటి వ్యక్తి అయితే నిలవడం జరిగింది. సో నేమ్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మనకు కర్ణాటకలో ఇంటి నుంచి ఓటు మొదలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో దివ్యాంగులు 80 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకు ఇంటి నుంచి ఓటేసేటువంటి ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. సో మే 6 వరకు ఈ ఓటింగ్ కొనసాగనుంది. సో ఎన్నికల సిబ్బంది, పోలీసులు, విలేకరుల సమక్షంలో వృద్ధులు, దివ్యాంగులు బ్యాలెట్ కాగితాలపై రహస్య ఓటు నమోదు చేసి బ్యాలెట్ పెట్టెలో వేశారు. సో మొత్తం ఈ ప్రక్రియ సిబ్బంది వీడియో తీసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో కొందరు ఓటర్లకు వారు ఉన్నటువంటి మంచంపై నుంచే ఓటు వేసేందుకు అనుమతిచ్చారు. సో మే 13న వీరి ఓట్లను ఇతర ఓట్లతో కలిపి లెక్కించనున్నారు. సో కర్ణాటకలో తొలిసారి ఈ విధానాన్ని అమలులో చేస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2,62,000 మంది ఇంటి నుంచే ఓటు వేసేందుకు పేర్లు నమోదు చేసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో కర్ణాటక ఎలక్షన్లో భాగంగా ఈ ఇంటి నుంచి ఓటు వేసేటువంటి విధానాన్ని మొదటిసారిగా అయితే తీసుకొస్తున్నారు. సో ఇది గుర్తుంచుకోండి, ఏ ఎలక్షన్ నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి సో కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ మనకు ఎప్పుడు ఏర్పడింది, సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలుపుతాయి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేడు 100వ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. భారీగా ఏర్పాటు చేసినటువంటి భాజపా 4 లక్షల ప్రాంతాల్లో తెరలు, రాజ్భవన్లో భాజపా పాలిత సీఎం కార్యాలయాల్లో ప్రసారాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు మన్ కీ బాత్కు సంబంధించినటువంటి 100వ ఎపిసోడ్ ఈరోజు ప్రారంభమవుతుంది అనమాట. ఈ రోజుతో 100 ఎపిసోడ్ని అయితే కంప్లీట్ చేసుకుంది. సో ఈ రోజు డేట్ గుర్తుంచుకోండి, ఏ రోజున మన్ కీ బాత్కి సంబంధించి 100వ ఎపిసోడ్ కంప్లీట్ అయిందని చెప్పేసి అడగవచ్చు కనుక ఈ రోజు డేట్ గుర్తుంచుకోండి. ఓకే, అదేవిధంగా దీన్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అనేది కింద కామెంట్ చేయండి. సో మనకు ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ కూడా నేను చెప్పాను, మన్ కీ బాత్ ప్రోగ్రామ్ని మోడీ గారు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ సో ఈరోజు మనకు తెలంగాణ సచివాలయంకి సంబంధించినటువంటి ప్రారంభ వేడుక అయితే ఉంది. సో డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభం నేడే అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దానికి అంబేద్కర్ పేరు అయితే పెట్టడం జరిగింది. సో మధ్యాహ్నం 1:20 నుంచి 1:32 మధ్య కేసీఆర్ గారు దీన్ని అయితే ప్రారంభించనున్నారు. సో దీనికి సంబంధించిన హైలైట్ పాయింట్స్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే విస్తీర్ణం యొక్క వివరాలు. సో మొత్తం భూ విస్తీర్ణం వచ్చేసి 28 ఎకరాలు ఉందండి. సచివాలయం యొక్క ఈ టోటల్ ఇదంతా చూసినట్లయితే 28 ఎకరాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ ఈ రోజు ప్రారంభం అవుతుంది కనుక ఈ డేట్ను గుర్తుంచుకోండి. ఇక భవన నిర్మాణం ఏరియా వచ్చేసి 2.5 ఎకర్స్ అని ఇచ్చారు. అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్ వచ్చేసి 7.72 ఎకరాలు. ఇక సెంట్రల్ కోర్టు యార్డ్ ల్యాండ్ వచ్చేసి 2.2 ఎకరాలు అని చెప్పేసి చూడవచ్చు. సో పార్కింగ్ 560 కార్లు పార్కింగ్ ఉండేటువంటి ప్రదేశం, అదేవిధంగా 700 బైకులు అంట. ఇంకా అదేవిధంగా
దీనికి సంబంధించి ప్రధాన భవన కాంప్లెక్స్లో ఇక్కడ మనకు బిల్డ్ ఏరియా వచ్చేసి దాదాపుగా 8,58,530 చదరపు అడుగులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంకా వీటికి సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ జాతీయ చిహ్నం, సో ప్రధాన 2 గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ 4 సింహాల చిహ్నాలను ఏర్పాటు చేశారు. సో 5 అడుగుల ఎత్తు 2.5 టన్నుల బరువు ఉండేటువంటి చిహ్నాలను ఢిల్లీలో తయారు చేయించినట్టు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మినీ రిజర్వాయర్ అంటే చూడవచ్చు. సచివాలయం భూగర్భంలో 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో మినీ రిజర్వాయర్ను నిర్మించారు. సో భవనం నలువైపుల నుంచి వాన నీటిని రిజర్వాయర్లోకి తరలించేందుకు ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇది దీనికి సంబంధించిన హైలైట్స్. సో ఈ రోజు మనకు కేసీఆర్ గారు దీన్ని ప్రారంభించినట్లు గుర్తుంచుకోండి. అదే నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఐపీఎల్లో నేడు 1000వ మ్యాచ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 2008లో ప్రారంభమైనటువంటి ఐపీఎల్ ప్రస్తుతం మనకు 16వ సీజన్ అయితే జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభమైందంటే 2008లో, అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ 16వ సీజన్. సో ఈ నేపథ్యంలో శనివారం రాత్రి జరగబోయేటువంటి ముంబై ఇండియన్స్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మనకు ఐపీఎల్లో ఇది 1000వ మ్యాచ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏ జట్ల మధ్య జరిగింది అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ముంబై ఇండియన్స్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ మ్యాచ్ అయితే జరగనుంది. సో ఇది మనకు 1000వ మ్యాచ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. సో నేను మనం ఒక 3 కోర్సెస్ అయితే న్యూ కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మనకి ఏంటంటే సో గ్రూప్ 4కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం. సో ఇక్కడ మన యాప్లో మీరు చూడవచ్చు 3-in-1 ఎకానమీ అని చెప్పేసి మీకు చాప్టర్ వైజ్గా దాదాపుగా 45 టెస్టులు ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ కూడా ఎకానమీకి సంబంధించి అయితే ఉండడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మీకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకురావడం జరిగింది. టాప్ 10 గ్రాండ్ టెస్ట్లతోటి దీన్ని కూడా తీసుకొచ్చాం. ఇంకా గ్రూప్ 2కు సంబంధించి ఏపీ వాళ్ళకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ కూడా, సో దానికి సంబంధించిన కోర్స్ కూడా మన యాప్లోకి అయితే తీసుకురావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. నచ్చినట్లయితే వాడికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.